శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. మందకృష్ణ మాదిగ మీరు వినే ఉంటారు. అవునండి, అవును. ఆయన ఈ మధ్య బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు అర్చకత్వం చేయాలి ఆలయాల్లో, మిగతా అన్ని కులాల వారిని కూడా దానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి వాదిస్తున్నారు. మరి శాస్త్రీయబద్ధంగా ఇది చేయొచ్చు అంటారా? మంచి ప్రశ్న అండి. అంటే అతని ఉద్దేశం ఏదైతుందో మంచిది, అందులో ఎటువంటి తప్పేం లేదు. మనకి శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, జన్మత అంటే ఎవరైనా సరే జన్మత పుట్టడం శూద్రులుగా పుడతారు. ఓకే. జన్మత వాళ్ళు చేసేటువంటి వాళ్ళ జీవన విధానాన్ని బట్టి బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరంటే ఏదో జంజం వేసుకోవడము, ఒక బ్రాహ్మణ క్యాస్ట్లో పుడితేనే బ్రాహ్మణుడు అని కాదండి. శాస్త్రం అలా ఏం చెప్పలే. వాడికి బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే అతను బ్రాహ్మణుడు అని చెప్తుంది. అయితే ఇక్కడ మరి కొన్ని ఎందుకు వాళ్ళే చేస్తున్నారు అంటే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఆహారపు అలవాట్లు ఉంటాయి. అవి ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి కనుక ఆహారపు అలవాట్లలో ఈ కొంచెం నాన్ వెజిటేరియన్ దూరంగా ఉండడం, వేదం చదువుకోవడం, ఎవరు చేసినా చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా అర్చక చేయడానికి అర్హులే. అది ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు కదా. ఇది డ్రైవర్ అనేది ఒక క్యాస్ట్ అనుకుందాం కాసేపు. మనం డ్రైవర్ అనేది ఒక బ్రాహ్మణ్స్ లాగా ఒక డ్రైవర్ వృత్తి అనుకుందాం. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, ఎదుటి వాడికి ఇబ్బంది, వీడికి ఇబ్బంది కదా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పౌరహిత్యంలో ఉండే వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినకూడదు. కారణం ఏమిటి? ఇప్పుడు పౌరహిత్యం చేసేవాళ్ళు అనుష్ఠానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. గాయత్రి చేసుకోవడము అంటే, గాయత్రి అందరూ చేస్తారనుకోండి. జంజం ఉన్న వాళ్ళు సర్వగాయత్రి చేసేవాళ్ళు ఉంటారు. మనకి కామన్గా ఉపనయనం జరిగిన వాళ్ళు చేసుకుంటుంటున్నారు. సర్వసాధారణంగా ఈ అర్చకత్వంలో ఉండేటువంటి వారికి, ఈ పౌరోహిత్య వృత్తుల్లో ఉండేటువంటి వారికి, వాళ్ళకి నిత్యము అనుష్ఠానము, దేవతారాధన ఉంటుంది. ఈ దేవతారాధన నిత్యానుష్ఠానం ఉన్న వ్యక్తులు చాలా శాంతంగా ఉండాలి. బ్రహ్మమునందు చరిస్తూ ఉండాలి. బ్రహ్మచారి అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమును చరించేవాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు. అయితే ఎంతో కూల్గా ప్రతి దాంట్లోని ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఉండాలి. అలా ఉండే వ్యక్తి గనక ఆహారపు అలవాట్లలో కొంచెం ఈ నాన్ వెజిటేరియన్, డ్రింకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే ఏమవుతుంటుందంటే, అందరికీ అది వర్తిస్తుందని నేను అనను. కానీ అంటే మీరు అనొచ్చు, ఏమంటే డ్రింకింగ్ హ్యాబిట్, నాన్ వెజిటేరియన్ హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ కోపంగా ఉంటారు అనొచ్చు. అలా ఉండాలని రూల్ ఏం లేదు. వెజిటేరియన్స్ కూడా కోపంగా ఉంటారు. కాకపోతే ఇది కొంచెం ఛాన్సెస్ ఉంటాయి కొంచెం అగ్రెసివ్ అవ్వడానికి. అంటే ఇప్పుడు చూడండి, కారం తిన్నాము అంటాం. అవును. అట్లాగే ఏదైనా కొన్ని ఫుడ్స్ ఏం చేస్తాయంటే మనిషిలో ఒక రకమైన అగ్రెసివ్నెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇంత అనుష్ఠానం చేసిన వ్యక్తి అక్కడ ధర్మాలు విచక్షణ మర్చిపోయి పొరపాటున గబుక్కున ఒక మాట అంటే అది కర్స్ అంటారు దాన్ని. అదొక శాపంలా తగులుతుంది. అందుకని బ్రాహ్మణుడికి సర్టన్ కొన్ని రూల్స్ ఇచ్చారు. బాబు, నువ్వు మందు ముట్టుకోకూడదు, నాన్ వెజిటేరియన్ తినకూడదు, కొన్ని ఎల్లిపాయ లాంటివి తినకూడదు, నువ్వు కొన్ని ధర్మాలు పాటించాలి, పగటిపూట సంసారం చేయకూడదు. బ్రాహ్మణుడికి అది ఎవరూ చేయకూడదు, పగటిపూట, రాత్రిపూటే చేయాలి. ఇట్లా కొన్ని ధర్మాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు బ్రాహ్మణుల్లో ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉండే శ్రీమూర్తి ఎట్టి పరిస్థితుల్లో ఆ 5 days చక్కగా పక్కన రెస్ట్ తీసుకుంటుంది. ఆ ఇంట్లో వాళ్ళే వండుతారు. 99% ఎవరో 1-2% కలిపేసుకుంటారు. వాళ్ళకి అవగాహన లేకో లేకపోతే కుదరకో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా కొన్ని పాటిస్తారు. ఇవన్నీ ఎవరైనా పాటించగలిగి చిన్నప్పటి నుంచి వేదము లేకపోతే దేవతా సంబంధించినవి చేయగలిగితే ఎవరైనా చేయొచ్చండి. ఎందుకంటే మనము ఇవన్నీ కులాలు, మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాం. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే అని వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. కాబట్టి అందరూ చేయొచ్చు. ఆయన అన్నదానిలో ఏ తప్పు లేదు. కాకపోతే ఇవి పాటించాలి. ఎలా అయితే ఇందాక చెప్పాను ఆయన మీకు, డ్రైవర్ తాగితే పరిస్థితి ఏమిటంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఈ నియమాలు సరిగ్గా పాటించకపోతే అతనికి ఇబ్బంది. ఆయన ఒక్కరితో ఆగిపోదండి, అది వాళ్ళ కుటుంబం అందరికీ కూడా ఎఫెక్ట్ తగులుతుంది. పద్ధతి పరంగా చేయకపోవడం వల్ల ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, లోపలికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు గ్లౌజెస్ ధరిస్తారు.
ఇది దాన్ని మీరు అంటరాంతనం అంటారా? ఇదేంటండి ఈ గ్లౌజెస్ ధరించడం ఏంటి అంటే, Yes. స్పృశించకూడదా డాక్టర్ ఆ మనిషిని? అంటే డాక్టర్ వేరే కులమనా అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది గ్లౌజెస్ వేసుకొని ఆ పని చేస్తే ఇక్కడ ఇబ్బంది రాదు. వెంటనే ఆ గ్లౌజెస్ Spread తీసి అవ్వదు. మళ్ళీ స్ప్రెడ్ అవ్వదు అనేటువంటి Yes. భావంతో. కాకపోతే ఒక సైంటిఫిక్ వేలో చెప్తేనేమో అర్థమవుతుంది ఇప్పుడుండే కాలంలో. అన్‌సైంటిఫిక్ వేలో ఇది నమ్మకాలు, ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అంటే ఆ కాలం లేదు ఇప్పుడు. ఓకే. కాబట్టి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఎవరు పాటించినా ఏ వృత్తి ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందులా లేదండి. వే అందరూ రకరకాల వృత్తులు చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు బ్రాహ్మణులు వేరే వృత్తులు చేయట్లేదా చెప్పండి? బిజినెస్‌లు చేస్తున్నారు బ్రాహ్మణులు అవును. కదా! కాబట్టి ఏంటంటే వృత్తి ధర్మం అనేటి ఉంటుంది. ఆ వృత్తి ధర్మాన్ని ఇప్పుడు బ్రాహ్మణుడు వేరే వృత్తి చేసినా ఆ వృత్తి కంటే ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. వేరే వాళ్ళు బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చిన బ్రాహ్మణ్స్ చేసేటువంటి వచ్చినా వాళ్ళు ఇందులోకి రావాలి. అసలు నన్ను అడిగితే ఈ రిజర్వేషన్లు అనేవి తీసి పడేస్తే ఒక దరిద్రం పోతుంది. ఎందుకంటేనండి మంచి మంచి టాలెంట్ పీపుల్ ఎందుకు పనికి రాకుండా ఉండాల్సి వస్తుంది కదా! అవును సార్. కాబట్టి దేశం అభివృద్ధి చెందింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా అయితే పాపం ఆయన మాట్లాడాడు బ్రాహ్మణ్స్ ఎందుకు వేరే వాళ్ళు చేయాలి తప్పేం లేదు అందులో. కాకపోతే నియమ నిబంధనలు పాటిస్తూ ఇట్ ఈస్ సేమ్ రిజర్వేషన్లు కూడా తీసి పడేస్తాయి. టాలెంటెడ్ అందరూ టాలెంట్ అవ్వాలని ఉత్సాహపడతారు అప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏముంది 30% వస్తే చాలు నాకు వచ్చేస్తుంది అనే ధీమాకి అమ్మో లేదు 90% తెచ్చుకుంటే కానీ నాకు లేదనే దానికి అతను ఇంప్రూవ్ అవుతాడు కదా. అవును. అట్లా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.